మచిలీపట్నంలో మార్చి 14న తేదీన జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి మరికొద్ది కాసేపట్లో సభ ఏర్పాట్లను జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించనున్నారు. మనోహర్కు ఘన స్వాగతం పలకడానికి జన సైనికులు సిద్ధమయ్యారు. భారీ ర్యాలీగా సభాస్థలి వద్దకు వెళ్లనున్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా సభ సజావుగా సాగేలా తగు జాగ్రత్తలు తీసుకునేలా నాదెండ్ల దిశానిర్దేశం చేయనున్నారు. మచిలీపట్నంలో మార్చి 14వ తేదీన జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి మరికొద్ది సేపట్లో సభ ఏర్పాట్లను జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందించడానికి రాజ్ కుమార్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభకైతే సంబంధించి మరికొద్ది సేపట్లో సభ ఏర్పాట్లను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అయితే పరిశీలించనున్నారు. అయితే ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జన సైనికులందరూ కూడా సభాస్థలికి వస్తున్న విజువల్స్ మనము చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు అక్కడ చేయనున్నారు? రైట్ యాన్ని ఇక్కడ చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితమే జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సభాస్థలానికి చేరుకున్నారు. మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభ జరుగుతా ఉంది. ఇప్పటికే ఇక్కడ పార్టీ శ్రేణులు అయితే కావచ్చు, పెద్ద ఎత్తున ఏర్పాట్లు కావచ్చు. సభాస్థలానికి సంబంధించి చూసుకున్నట్టయితే 30 ఎకరాలు ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి కేటాయించడం జరిగింది. పార్కింగ్ సుమారు 60 ఎకరాలు కేటాయించారు. అయితే ఇప్పటికే నాదెండ్ల మనోహర్ ఇక్కడికి చేరుకున్నారు. పార్టీ అభిమానులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలకి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ ప్రస్తుతానికి సభా స్థలాన్ని పరిశీలిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఏదైతే మార్చి 14వ తేదీన జరగబోయేటువంటి జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే పార్టీ ఇక్కడ చేస్తా ఉంది. ఇక్కడ ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి జనసేన నాయకులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, ఏదైతే ఇక్కడికి చేరుకోవడం జరుగుతా ఉంది. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ నాయకులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భజన్